వెల్కమ్ టు మనీ 9. మరో వారం వచ్చేసింది. కంపెనీ కబుర్లు, మొత్తం స్టార్టప్స్లో ఏమేం జరుగుతుంది, భారతదేశంలో ఎలాంటి డీల్స్ జరుగుతున్నాయి, ఈ విషయాలన్నింటినీ మీ ముందుకు తీసుకొచ్చే కార్యక్రమమే కంపెనీ కబుర్లు. ఇప్పటికే మీరు మనీ 9 యాప్ కనుక డౌన్లోడ్ చేసుకుని ఉంటే వీటిల్లో ఈ ప్రోగ్రామ్ చూడొచ్చు. అదేవిధంగా డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. నేను మీ సుకుమార్. ఈరోజు కంపెనీ కబుర్లలో మొత్తం దేశంలో జరుగుతున్న కంపెనీ వ్యవహారాలన్నీ మనం డిస్కస్ చేద్దాం. వేదాంత, ఫాక్స్కాన్ ఈ రెండు సంస్థలు సంయుక్తంగా $19.5 బిలియన్ గుజరాత్ రాష్ట్రంలో, స్వయాన ప్రధానమంత్రి రాష్ట్రమైన గుజరాత్లో పెట్టుబడులు పెట్టడానికి, ముఖ్యంగా సెమీకండక్టర్ బిజినెస్లో గత 2-3 సంవత్సరాల నుండి ఏదైతే చిప్స్ షార్టేజ్ విషయంలో కానీ అటు ఆటోమొబైల్ సెక్టార్, మిగిలిన సెక్టార్స్ అన్ని కూడా ఇబ్బంది పడుతున్నాయో అలాంటి సెమీకండక్టర్స్ని తయారు చేసే పరిశ్రమని మనకి గుజరాత్లో నెలకొల్పడానికి ఈ రెండు సంస్థలు ముందుకు రావడం ఈ వారంలో ముఖ్యంగా మనం మొదటి వార్త కింద చూడాలి. ఇందులో ఈ రెండు సంస్థలు దాదాపు గవర్నమెంట్ నుంచి వస్తున్న సబ్సిడీలు, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా తీసుకుంటూ రాబోయే 2 సంవత్సరాల్లో ప్రొడక్షన్ని స్టార్ట్ చేస్తామని చెప్పి సంయుక్తంగా వాళ్ళు అనౌన్స్ చేయడం ఈ వారంలో ముఖ్యాంశం కింద చూడాలి. దీంతోపాటు రాబోయే 4 నుండి 5 సంవత్సరాల లోపల బ్రేక్ ఈవెన్ కూడా తీసుకొస్తాం, అదేవిధంగా ఉపాధి కల్పనలో కూడా మేము ముందుంటామని చెప్పి ఇప్పుడు అటు వేదాంత, ఫాక్స్కాన్ ఈ రెండు సంస్థలు కూడా ఒక సంయుక్తమైన ప్రకటనని విడుదల చేసింది. దీనివల్ల వేదాంత దాదాపు 10% స్టాక్ పెరిగి మనకి వీకెండ్లో క్లోజ్ అవడం జరిగింది. ఎడ్టెక్ స్టార్టప్గా స్టార్ట్ అయ్యి యూనికార్న్గా మారిన బైజూస్ ఇప్పుడు ప్రముఖంగా వార్తల్లో ఉంది. దాదాపు 4.5 వేల కోట్ల లాస్ని ఫైనాన్షియల్ ఇయర్ 2021లో ఈ కంపెనీ పోస్ట్ చేయడం, నెట్ లాస్ దాదాపు 4,558 కోట్లు. అంటే గతంతో పోలిస్తే కనుక చాలా వరకు నష్టాలని చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్జిన్స్ మాత్రం కేవలం 3.32% పెరగడం, అంటే 2,428 కోట్లకి మనకి మార్జిన్స్ పెరగడం జరిగింది. ఒక విధంగా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి సెప్టెంబర్ 14 ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ కంపెనీ రివైవల్ కూడా చాలా రాబోయే రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిగ్నిఫికెంట్ డ్రాప్ ఆఫ్ 48% ప్రొజెక్టెడ్ రెవెన్యూలో ఉంది. అంటే ఏ సంస్థకైనా ఇది ఒక తలనొప్పి కింద మారే అవకాశం కనిపిస్తుంది. 4,400 కోట్ల అన్ఆడిటెడ్ రిజల్ట్స్ బైజూస్ ప్రకటించిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఎక్స్పెక్టేషన్ కన్నా 48% వాళ్ళు డౌన్ అయ్యారు అని. సో దీనివల్ల రాబోయే రోజుల్లో అటు ఇన్వెస్టర్స్కి కానీ, కొత్తగా ఈ ఎడ్టెక్ సంబంధించి స్టార్టప్స్లో ఉన్న వాళ్ళకి కానీ ఇది ఒక షాక్ కింద మారే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వాళ్ళ ఉద్యోగస్తులకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏ విషయంలో అనుకుంటున్నారా? మూన్ లైటింగ్. అంటే ఒక సంస్థలో పనిచేస్తూ మరో సంస్థలో కూడా ఉద్యోగాన్ని, కొలువును వెలగబెడుతున్న ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం ఇన్ఫోసిస్ ఈ వారం వార్తల్లో ముఖ్యాంశం కింద మనం చూడాలి. దీన్ని కంటిన్యూ చేస్తే కనుక టర్మ్స్ వైలేట్ చేసిన నెపంతో దాదాపు టర్మినేషన్ కూడా చేసే అవకాశం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మెయిల్ పంపడం. అదే కాకుండా ఇప్పటికే మనకి విప్రో, ఐబిఎం ఇండియా ఇలాంటి సంస్థలన్నీ కూడా ఆల్మోస్ట్ 2 రోల్స్, అంటే 2 ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని లే ఆఫ్ చేయడం ఇవన్నీ కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇన్ఫోసిస్ కూడా ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ తగ్గుతూ ఉంది, శాలరీస్ పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో కోవిడ్ ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ని యూటిలైజ్ చేసుకుని చాలామంది 2, 3, 4 జాబులు చేశారో వీళ్ళందరినీ కన్సాలిడేట్ చేసే పనిలో ఐటీ కంపెనీలు ఉన్నాయి. తద్వారా రాబోయే రోజుల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా పెంచుకునే అవకాశం, అదే కాకుండా 2 కంపెనీల్లో పనిచేస్తున్నందువల్ల డేటా బ్రిడ్జ్ కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా చాలా క్లియర్గా ఈ ఐటీ కంపెనీలన్నీ కూడా గమనించాయి. కాబట్టి ఈ విషయంలో ఇన్ఫోసిస్ చాలా వరకు సీరియస్గా తీసుకునే ఎంప్లాయీస్కి అందరికీ కూడా రెగ్యులర్ ఆఫీస్ టైమింగ్స్ ఇవన్నీ ఫిక్స్ చేయడం, ప్లస్ ఆన్లైన్ అనే దాన్ని పూర్తిగా నిర్మూలించి ఆఫ్లైన్లోకి వాళ్ళని ఆఫీసెస్కి తీసుకొచ్చే విషయాల్లో కానీ ఇలాంటి వాటిల్లో చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టు ఇన్ఫోసిస్ ఈ వారం ప్రకటించింది. ఇక అమెజాన్ ఇండియాలో దాదాపు 32% రెవెన్యూ గ్రోత్ పెరిగింది. అంటే వాళ్ళ వ్యాపారంలో 32%
టర్నోవర్ పెంచుకున్నారు. లాసెస్ గతంతో పోలిస్తే దాదాపు 23% తగ్గడం కూడా జరిగింది. మార్కెట్ ప్లేస్ కావచ్చు, అటు లాజిస్టిక్స్ కావచ్చు, పేమెంట్ యూనిట్స్ కావచ్చు, వీటన్నిటిలో ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2021-22లో మంచి గ్రోత్ ఉన్నట్టుగా, అదేవిధంగా కొత్తగా వచ్చే అమెజాన్ సెల్లర్స్ని కూడా ఆన్బోర్డ్ చేయడంలో కూడా ఈ సంస్థ ముందున్నట్టుగా ప్రకటించడం ఈ వారంలో ముఖ్యంగా మనం ఒక వార్త కింద చూడాలి. అదే కాకుండా స్టాండ్ అలోన్ బేసిస్లో దాదాపు 21,000 కోట్ల రూపాయలు రెవెన్యూని కూడా పెంచుకున్నట్టుగా ఈ సంస్థ మనకి అనౌన్స్ చేయడం ఈ వారంలో ఒక ముఖ్యమైన వార్త కింద చూడాలి. రిలయన్స్ రీటైల్ గత 2 వారాల ముందు ఏదైతే ఏజీఎంలో వాళ్ళు అనౌన్స్ చేశారో క్యాంపా కోలాను అక్వైర్ చేస్తున్నట్టు, ప్రస్తుతం బిగ్ కోలా అనే సంస్థను కూడా వాళ్ళు అక్వైర్ చేస్తున్నారు. దీంతోపాటు ఆకాష్ నమ్కీన్ అనే ఒక మనకి నమ్కీన్స్ తయారు చేసే కంపెనీని కూడా అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో రీజనల్గా ఏవైతే బ్రాండ్స్ మనకి బాగా ఫెమిలియర్గా ఉంటాయో అలాంటి వాటిని అన్నింటినీ కూడా అక్వైర్ చేసే పనిలో ఉన్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండియాకి సంబంధించి ఒకవైపు గతంలో అంటే దాదాపు 25-30 ఇయర్స్ ముందున్న ప్రోడక్ట్స్ టొరినో కావచ్చు, అటు స్ప్రింట్ కావచ్చు, ఇలాంటి బెవరేజెస్ కంపెనీస్ అన్నింటినీ కూడా లేబుల్స్ తీసుకునే పరిస్థితిలో మనకి రిలయన్స్ ముందు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే కాకుండా లోకల్గా కనెక్ట్ అయ్యి మనకి చాలా వరకు లోకల్గా కొన్ని బ్రాండ్స్ బాగా ఫెమిలియర్ అయి ఉంటాయి కాబట్టి అలాంటి బ్రాండ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటే దానివల్ల రాబోయే రోజుల్లో బిజినెస్ పెంచుకోవడంతో పాటు లోకల్ కనెక్టివిటీ కూడా పెరుగుతుందనే ఉద్దేశంతో రిలయన్స్ ఒక ఆలోచనలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు ఏంటంటే అక్విజేషన్స్ ఈ ఒక్కదాంతోనే ఆగదు, కంటిన్యూస్గా చేస్తామని చెప్పి ఎప్పుడైతే రిలయన్స్ ఏజీఎంలో చెప్పారో ఈ దిశగానే ఇలాంటి అక్విజేషన్స్ అన్నింటినీ చేసుకుంటూ వెళ్తున్నట్టుగా మనకి రిలయన్స్ రీటైల్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వారం ఈ అక్విజేషన్ని అనౌన్స్ చేసిన తర్వాత చాలా వరకు ఆల్రెడీ ఇంతకుముందు లైమ్ లైట్లో ఉండి ఇప్పుడు వ్యాపారాలు చేసుకోలేకుండా, ఒకప్పుడు కోకోకోలా కావచ్చు, పెప్సీ కావచ్చు, ఇలాంటి సంస్థలతో పోటీ పడలేకుండా వాళ్ళ బిజినెస్ని ఆల్మోస్ట్ షట్ డౌన్ చేసుకున్న కంపెనీలన్నీ కూడా రిలయన్స్ని అప్రోచ్ అయ్యే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ అనౌన్స్మెంట్ రిలయన్స్లో ఒక మేజర్ అనౌన్స్మెంట్ కింద ఈ వారం మనం చూడొచ్చు. టాటా గ్రూప్తో జత కలిసిన ఎయిర్ ఇండియా రాబోయే 5 సంవత్సరాల్లో వాళ్ళ మార్కెటింగ్ ప్లాన్ని ఒక పేరు కింద అంటే vihan.ai ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ని కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీని ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో దాదాపు 30% డొమెస్టిక్ మార్కెట్లో షేర్ని కూడా అక్వైర్ చేసే అవకాశం, అంటే ప్రస్తుతం ఉన్న 100% బిజినెస్ ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో దాంట్లో 30% మార్కెట్ షేర్ని కూడా అందిపుచ్చుకుంటామని చెప్పి ఈ వారం వాళ్ళ యాక్షన్ ప్లాన్ని, నెక్స్ట్ 5 years యాక్షన్ ప్లాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. తద్వారా విహాన్ అనే బ్రాండ్ని కూడా వాళ్ళు మార్కెట్లోకి తీసుకొచ్చి విహాన్ ప్రోగ్రామ్ కింద ఎయిర్ ఇండియాని రివైవ్ చేసే అవకాశం ఉన్నట్టుగా సంయుక్తంగా అటు టాటా ఇటు ఎయిర్ ఇండియా రెండు ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. రిలయన్స్ ఒకవైపు క్యాంపా కోలా, బిగ్ కోలా ఇలాంటి సంస్థలను అక్వైర్ చేస్తూ ఉంటే టాటా కొత్తగా బిస్లరీ ఇంటర్నేషనల్ని చేజిక్కించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా మనకి ఇప్పటికే స్టేక్ని కొనడానికి ఆల్రెడీ బిడ్డింగ్ కానీ ఇలాంటి డిస్కషన్స్ కూడా జరుగుతున్నట్టుగా మనకి బిస్లరీలో టాటా గ్రూప్ ఎంట్రీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నట్టుగా ఈ వారం ఒక వార్త మనం చూడొచ్చు. ఆల్రెడీ చౌహాన్ మనకి ఏదైతే బిస్లరీ ఇంటర్నేషనల్ని లీడ్ చేస్తున్నారో ఆయనతో కూడా చర్చలు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినట్టుగా కూడా టాటా ఒక అనౌన్స్మెంట్లు చెప్పింది. దీనివల్ల ఆల్మోస్ట్ మనకి అటు ఎఫ్ఎంసీజీ సెక్టార్లో పార్టిసిపేషన్లో కానీ, ఇటు హాస్పిటల్స్లో కానీ, ముఖ్యంగా ఇన్స్టిట్యూషనల్ ఛానల్స్లో కానీ, ఇండస్ట్రీలో కానీ, కెమిస్ట్ అంటే మెడికల్ షాప్స్లో కానీ ఇలాంటి వాటన్నిటిలో ఆల్రెడీ బిస్లరీకి ఒక మంచి ప్లేస్మెంట్ ఉంది. టాటా కూడా వాటర్ బిజినెస్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఒకవేళ బిస్లరీ ఇంటర్నేషనల్ కనుక అక్వైర్ చేస్తే దేశీయ సంస్థ కాబట్టి దానికి ఆల్రెడీ ఉన్న క్రెడిబిలిటీ వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని టాటాకి రీచ్ అవ్వడం, అంటే ఇన్స్టిట్యూషనల్ ఛానల్స్ కావచ్చు, చిన్న చిన్న బాటిల్స్లో ముఖ్యంగా కిన్లే లాంటి సంస్థలు అయితే మనకి 500 ml అండ్ అబోవ్ మార్కెట్లోనే స్ట్రాంగ్గా ఉన్నాయి. వెరస్ బిస్లరీ విషయానికి వస్తే 200-300 ml బాటిల్స్ కూడా వాళ్ళ ఎక్కువ విరివిగా వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి ఈ దిశగా టాటా గ్రూప్ ఆ కంపెనీని అక్వైర్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. బట్ రాబోయే రోజుల్లో ఈ డీల్ కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా ఇది టాటాకి అటు బిస్లరీకి కూడా ఒక విన్ సిచ్యువేషన్ క్రియేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ వారం ఈ అనౌన్స్మెంట్ తోటి ఈ రెండు కంపెనీలు జత కలిసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. పీవీఆర్ ఐనాక్స్ ఈ రెండు కంపెనీల మెర్జర్కి ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అయినట్టుగానే మనకు అర్థమవుతుంది. అక్టోబర్ 11 షేర్ హోల్డర్స్ మధ్యలో
తీసుకోబోయే నిర్ణయాన్ని షేర్ హోల్డర్స్ కూడా అంగీకరించే అవకాశాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటికే అప్రూవల్ అంటే అప్రూవల్స్లో ముఖ్యంగా మనకి సిసిఐ ఒకటి, ఎన్సిఎల్టీ ఒకటి, రెండు ఉన్నాయి కాబట్టి ఎన్సిఎల్టీ అప్రూవల్ వచ్చింది. సిసిఐకి సంబంధించి ఇంతకుముందు ఈ రెండు మెర్జర్ చేయడానికి లేదు అని చెప్పి అపీల్స్ చేసినా కూడా దాన్ని కొట్టివేస్తూ సిసిఐ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆల్మోస్ట్ మనకి అక్టోబర్ 11వ తారీఖు పీవీఆర్, ఐనాక్స్ ఈ రెండు కూడా మెర్జర్కి ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. మార్చి 27, 2022లో ఫస్ట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ తర్వాత చాలా పరిణామాలు తీసుకున్న తర్వాత అటు సెబీ కావచ్చు, స్టాక్ ఎక్స్చేంజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్రూవల్ ఇవ్వడం, ఇప్పుడు ఎన్సిఎల్టీ కూడా ఇవ్వడం, వీటన్నిటి తర్వాత షేర్ హోల్డర్స్ నామినల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళ అంగీకారం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది కూడా అక్టోబర్ 11th డేట్ని ఫిక్స్ చేసి ఈ వారం ఒక అనౌన్స్మెంట్ చేశారు. సో అక్టోబర్ 11th ఈ మెర్జర్ ప్రక్రియ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇవి కంపెనీ విశేషాలు. ఇప్పుడు ఆన్ ద రేడర్ అంటే ఏవేవి కాన్సిక్వెన్సెస్, అదేవిధంగా లీగల్ కంప్లైయన్సెస్, ఇవన్నీ ఇబ్బందుల్లో ఉన్న సంస్థలు ఏమున్నాయో వాటి వివరాలు ఒకసారి చూద్దాం. అనిల్ అంబానీకి సంబంధించిన రిలయన్స్ ఇన్ఫ్రా, అదేవిధంగా అదానీ ట్రాన్స్మిషన్కి సంబంధించి ఇప్పటికే మనకి కోర్టులో మనకి ఆల్మోస్ట్ ఒక 3-4 ఏళ్ళ నుండి నడుస్తున్న విషయంలో సెప్టెంబర్ 13వ తారీఖు 13,400 కోట్ల క్లెయిమ్ని ముంబై సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్కి రిలయన్స్ ఫైల్ చేయడం జరిగింది. అంటే అగైనెస్ట్ అదానీకి ఈ 13,400 కోట్ల రూపాయలు మాకు ఆర్బిట్రేషన్ ద్వారా రావాలని చెప్పి రిలయన్స్ ఇన్ఫ్రా చెప్పడం జరిగింది. బ్రీచ్ ఆఫ్ టర్మ్స్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ని బ్రీచ్ చేశారనే ఉద్దేశంతో అదానీకి సంబంధించి ఈ క్లెయిమ్ని రిలయన్స్ మనకి అనౌన్స్మెంట్ కిందకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ డీలు ముంబై పవర్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ గౌతమ్ అదానీ కంపెనీకి ఇచ్చిన 2017లో జరిగిన డీల్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి, దీని ద్వారా మేము ఇబ్బంది పడ్డామని చెప్పి ఈ క్లెయిమ్ని రిలయన్స్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఏదైతే 2021లో చేసుకున్నారో దాదాపు 500 కోట్ల రూపాయలు దాని మీద క్లెయిమ్ ఆల్రెడీ పెట్టినప్పటికి కూడా దీన్ని సపరేట్గా ఫైల్ చేస్తున్న దాన్ని బట్టి చూస్తే ఆల్మోస్ట్ ఇది కూడా ఆర్బిట్రేషన్కి వచ్చి ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనిలో మనకి అంటే ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ మనకి మార్కెట్ అవర్స్లో వచ్చింది కాబట్టి రిలయన్స్ ఇన్ఫ్రా దాదాపు 7% పుంజుకొని మనకి మార్కెట్లో క్లోజ్ అవ్వడం, అదేవిధంగా అదానీ కూడా స్వల్పంగా ఒక 0.5% పాజిటివ్గా క్లోజ్ అయింది. సో రాబోయే రోజుల్లో ఈ అదానీ మీద క్లెయిమ్ చేసిన 13,400 కోట్లు రిలయన్స్ నిజంగానే రాబట్టుకోగలదా, ఇది ఆర్బిట్రేషన్లో ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇండిగో విషయానికి వస్తే 2,050 కోట్ల బ్లాక్ డీల్ ఏదైతే ఈ వారం జరిగిందో దీంట్లో రీటైల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కావచ్చు, వీళ్ళెవరూ కూడా ఏ షేర్ని పొందిన దాఖలా లేవు. ఎందుకంటే జనరల్గా ఇలాంటి డీల్స్ జరిగేటప్పుడు ఆ బిడ్డింగ్ ప్రైస్ కన్నా స్టాక్ ప్రైస్ తక్కువ ఉంటే ఆ బిడ్డింగ్ ప్రైస్లో షేర్లు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు బిడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మళ్ళీ కిందికి వచ్చినప్పుడు దాన్ని కవర్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం రీటైల్ ఇన్వెస్టర్స్కి కావచ్చు, హెచ్ఎన్ఐస్ కావచ్చు, ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినట్టుగా మనకు అనిపించలేదు. ఎప్పుడైతే రాకేష్ గగన్వాల్ మనకి ఈ స్టాక్స్ని అమ్మారో దాన్ని అడ్వాంటేజ్ కింద తీసుకోవాలని చెప్పి కొంతమంది ఇన్వెస్టర్స్ ట్రై చేసినప్పటికి కూడా స్లిప్పేజ్ వల్ల ఏ ఒక్కరికి ఈ షేర్స్ రాలేదు. తద్వారా ఎవరు కూడా ఈ ప్రైజ్ని అడ్వాంటేజ్ తీసుకుని ఈ డీల్ ప్రైజ్ని అడ్వాంటేజ్ తీసుకున్న పరిస్థితి కనిపించలేదు. ప్రతి వారం వార్తల్లో ఉన్న ఫ్యూచర్ గ్రూప్ ఈ వారం కూడా మనకి అపోలో గ్లోబల్ ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళకి లాజిస్టిక్స్కి సంబంధించి ఫండింగ్ చేశారో వాళ్ళు కూడా లీగల్గా ఈ కంపెనీకి అగైనెస్ట్గా ఇన్సాల్వెన్సీకి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు వార్త రావడం జరిగింది. ఇది లీగల్ ఆప్షన్స్లో ఎలా మనకి అపోలో గ్లోబల్ నిర్ణయం తీసుకుంటుంది అనే విషయాన్ని కనుక గమనిస్తే ఆల్రెడీ సెబీకి, ఎన్ఎస్సికి, బిఎస్సికి ఒక కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అంటే ఏ అసెట్ని అక్వైర్ చేయాలనే విషయం కాకుండా మాకు లీగల్ డ్యామేజెస్ జరిగాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇన్సాల్వెన్సీ మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి, లాజిస్టిక్స్ విషయంలో మాకు కూడా ఈ ఫ్యూచర్ గ్రూప్ నుండి రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము వసూలు చేసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది ఒక ముఖ్యమైన వార్త కింద మనం ఈ వారం చూడాలి. ఇవి ఈ వారం కంపెనీ కబుర్లు. ఇప్పుడు మనం ఫాస్ట్గా స్టార్టప్స్లోకి వెళ్దాం. స్టార్టప్స్, యూనికార్న్స్కి సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు జరిగాయి, ఎవరికి ఏ ఫండింగ్ వచ్చింది, ఏ కంపెనీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఒకసారి చూద్దాం.
భారతదేశంలో స్టార్టప్స్లో ఉన్న వాళ్ళకి ఒక శుభవార్త. అవును, ఫేస్బుక్, మెటా మనకి దాదాపు 40 ఎర్లీ స్టేజ్లో ఉన్న ఎక్స్టెండెడ్ రియాలిటీ XR స్టార్టప్స్ అంటారు వీటిని. ఇలాంటి వాటిల్లో ఫండ్ చేయడానికి ప్రతి ఒక్కరికి ఒక 20 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి వాళ్లే ఇంక్యుబేట్ చేసి తద్వారా రాబోయే రోజుల్లో వీళ్ళ దగ్గర నుంచి, అంటే ఈ స్టార్టప్స్ దగ్గర నుంచి ప్రోడక్ట్ కనుక డెవలప్ అయితే దాన్ని వాళ్ళే అక్వైర్ చేసుకునే పరిస్థితి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఐటీ ప్లస్ మెటా ఈ 3 రంగాలు, 3 సంస్థలతో కలిపి ఒక ఇంక్యుబేషన్ సెంటర్ని కూడా క్రియేట్ చేయడం. దీని ద్వారా దాదాపు 80 మంది ఇన్నోవేటర్స్, అంటే కొత్తగా ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసే ఇన్నోవేటర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి 16 మందికి 20 లక్షల చొప్పున ఇనిషియల్గా ఫండింగ్ ఇచ్చి వాళ్ళని ప్రోటోటైప్ తయారు చేసేంత వరకు కూడా ఇంక్యుబేట్ చేస్తామని చెప్పి మెటా చెప్పడం జరిగింది. తద్వారా మనకి రాబోయే రోజుల్లో ఎక్స్టెండెడ్ రియాలిటీకి సంబంధించిన స్టార్టప్స్, ఎస్పెషలీ అటు అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, టూరిజం కావచ్చు, క్లైమేట్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, గేమింగ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, దీనికి సంబంధించి ఏ కంపెనీ అయినా కూడా XR టెక్నాలజీలో ఉన్న స్టార్టప్స్కి ఈ ఫండింగ్ దొరికే అవకాశం ఉంటుంది. ఒక్కసారి మెటా లాంటి సంస్థ నుండి కనుక సీడ్ ఫండింగ్ వస్తే ప్రోటోటైప్ తయారు చేసేంత వరకు ఫర్దర్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ సంస్థలకి చాలా వరకు ఈజీ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక చివరిగా సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, కొత్తగా వెంచర్ క్యాపిటల్ ఫండ్లు ఎలాంటి విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే అసలు వాల్యుయేషన్స్ జెన్యూన్గా జరుగుతున్నాయా, ఈ వాల్యుయేషన్స్ ఇచ్చేవాళ్ళు జెన్యూన్ పీపులా కాదా, ఎలాంటి పారామీటర్స్ తీసుకొని వీళ్ళు వాల్యుయేషన్ రిపోర్ట్ని ఇస్తున్నారు అనే విషయాన్ని వెల్లడి చేయమని చెప్పి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క వెంచర్ క్యాపిటల్ ఫండ్కి కూడా నోటీసులు అందజేయడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతున్న ఫండింగ్, అంటే స్టార్టప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో యూనికార్న్స్ కింద మారిన తర్వాత లిస్టింగ్కి వచ్చినవన్నీ కూడా దాదాపు 50-60% మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోవడం వల్ల అసలు బేసిక్గా ఈ స్టార్టప్స్లో ఇస్తున్న వాల్యుయేషన్స్ నిజమా కాదా, ఓన్లీ ఎగ్జిట్ కోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ అన్నీ కుమ్మకు ఏదైనా ఒక ఫ్రాడ్ లాంటిది చేస్తున్నారనే ఆలోచనలో సెబీ ఉంది. తద్వారా ఎలాంటి పరిస్థితుల్లో వాల్యుయేషన్స్ ఎలాంటివి తీసుకుంటారు, వాల్యుయేషన్ వేయడానికి ఏ పారామీటర్స్ కన్సిడర్ చేస్తారు, ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు కావాలని చెప్పి సెబీ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్కి, అటు వాల్యుయేటర్స్కి, వీళ్ళందరికీ కూడా నోటీసెస్ పంపడం జరిగింది. తద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే రాబోయే రోజుల్లో స్టార్టప్లో ఫేక్ వాల్యుయేషన్స్ చేయడం అనేది ఒక కళ కింద మారే అవకాశం ఉంటుంది. సెబీ నోటీస్కి రానంత వరకు పర్లేదు కానీ, బట్ ఎప్పుడైతే ఇన్వెస్టర్లు ఇలాంటి కంపెనీల్లో డబ్బులు పెట్టి వాళ్ళ క్యాపిటల్ పోగొట్టుకుంటున్నారో ఇప్పుడు సెబీ ఈ విషయంలో సీరియస్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సెబీ కనుక పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఈ వాల్యుయేషన్స్లో కానీ ఇలాంటి వాటిల్లో రాబోయే రోజుల్లో స్టార్టప్స్కి సంబంధించి జెన్యూన్ వాల్యుయేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సెబీ మనకి పర్స్యూ చేసిన విధంగా ఏవైతే ఇప్పటి వరకు వాల్యుయేషన్స్ చేసిన సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఇవన్నీ కనుక వాళ్ళ రేడార్లకు వస్తే రాబోయే రోజుల్లో స్టార్టప్స్లో వాల్యుయేషన్స్లో కూడా ట్రాన్స్పరెన్సీ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇదే కాకుండా ఇన్వెస్టర్స్ నుంచి వస్తున్న కంప్లైంట్స్ని కూడా కన్సిడర్ చేస్తూ సెబీ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం కనుక గమనిస్తే రాబోయే రోజుల్లో స్టార్టప్స్లో కూడా మనకి వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ కానీ ఇలాంటి వాటిల్లో ట్రాన్స్పరెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇది ఈ వారం కంపెనీ కబుర్లు. మరిన్ని విషయాల కోసం Money9 డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి, పర్సనల్ ఫినాన్స్కి సంబంధించి, కంపెనీస్కి సంబంధించి చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు మీరే ఫైనాన్షియల్ లిటరసీ పెంపొందించుకోవడానికి వెంటనే Money9 డౌన్లోడ్ చేసుకోండి. Money9 యాప్ అటు ఆండ్రాయిడ్ ఇటు ఐఫోన్ కూడా అవైలబుల్లో ఉంది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఫైనాన్షియల్ లిటరసీలో మీరు ఒక అడుగు ముందుండే అవకాశం ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.